స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 89వ కీర్తన 48వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మహోన్నతుడగు తండ్రి, సర్వాధికారి అయినటువంటి ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇగో మా కుటుంబంలో జరిగినటువంటి ఈ విషాదాన్ని బట్టి ప్రభువా, ఇగో కుటుంబం అంతా ఎంతో గాయము పొంది వేదన పడుతూ దుఃఖముతో ఉంటుండగా, గాయపరిచేవాడును నేనే, గాయము కట్టువాడును నేనే అని సెలవిచ్చినటువంటి దేవుడు, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఇగో చిన్నాన్నగారి విషయంలో తండ్రి తన యొక్క ఇగో అంచె దినాలలో, మరణపు దినాలలో తండ్రి నీ సన్నిధికి తను ఎట్లు వచ్చేవాడో, తన హృదయంలో నీ పట్ల ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నాడో అందరికంటే బాగుగా ఎదిగిన దేవుడు, ఇగో తను బ్రతుకుతాడని, బ్రతకాలని సంఘము, కుటుంబము, బంధుత్వము, అయ్యా ఇగో గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు ఎంతో కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు. అయినప్పటికీ దావీదు చెప్పినట్లుగా మనుషుల కాలగతులు నీ వశములో ఉన్నవని, అవి నీ వశములో ఉన్నవి గనక, నీ ఆలోచన చొప్పున జరిగింది గనక, ఇగో కుటుంబం మిగిల్చబడినటువంటి కుటుంబం, ముఖ్యంగా భర్తను పోగొట్టుకుని ఇగో జీవిత భాగస్వామ్యాన్ని కోల్పోయినటువంటి మా పిన్నని జ్ఞాపకం చేసుకునండి. తను నీవే ఆదరించి బలపరచమని ప్రార్థిస్తున్నాను. తనకిచ్చినటువంటి నలుగురు కుమారులను, కోడళ్లను కూడా జ్ఞాపకం చేసుకునండి. ఇగో నలుగురు కోడళ్ళు కూడా కూతురు లేనటువంటి లోటును తీర్చి, కోడళ్ళే కూతురులాగా ప్రభువా ఇగో తనను ఎంతో ప్రేమించారు ప్రభువా. అయ్యా ఇగో నాయన బాబాయికి ఉన్నటువంటి రక్త సంబంధము, అయ్యా మా మేనత్త కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఇగో తను బాగోగులు కోరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని, ప్రతి విషయములో ఈ భూమి మీద మాకు సమాధానము కలగాలన్నా, నెమ్మది కలగాలన్నా అది నీ మాట వల్లనే ప్రభువా. కాబట్టి సమయం మందు చదవబడినటువంటి వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ ఆదరించి బలపరిచి నీ కార్యమును అందరి హృదయాల్లోనూ జరిగించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ మోసము కాకుండా తను తాను తప్పించగలవాడెవడు అని దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తుంది. కనుక ఈ భూమి మీద ప్రస్తుతం జరుగుతున్న సంగతులను గురించి మనుషులందరూ మాట్లాడుకోవడం అలవాటు. కానీ జరగబోతున్నటువంటి దానిని మనుషులందరూ జరిగిపోయిన తర్వాత వదిలేస్తారు, అయిపోతుంది అక్కడతో. కానీ ఏం జరిగిందో, ఎలా జరుగుతుందో ఎరిగినటువంటి దేవుడు మానవ జాతితో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏ మనుషుడు భూమి మీద మరణం నుండి తప్పించుకోడు అట. కనుక మనుషుడు అనుకుంటాడు, నేను బలవంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను ఏదైనా జయించగలను, ఏదైనా సాధించగలను అని మానవుడు అనుకుంటాడు. కానీ ప్రపంచ చక్రవర్తులను, రాజులను అందరినీ కూడా మనం చూసుకుంటే వాళ్ళు ధనవంతులుగా, బలవంతులుగా ఉన్నారేమో కానీ మరణం దగ్గరకు వచ్చేసరికి అందరూ ఓడిపోయారు. మరణాన్ని జయించిన వారు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు, ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయనే ప్రభువు యేసు. హల్లెలూయా. అంటే కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. దేశానికి ప్రధానమంత్రి ఎవరు అంటే ప్రస్తుతం ఏ పార్టీకి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారి పేరే చెప్పాలి, తప్పదిక. మాకు ఆ పార్టీ ఇష్టం లేదు అన్నా సరే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో అధికారులుగా ఆ పేరు చెప్పారు. అలాగని ఒకరికి నచ్చినా నచ్చకపోయినా ఈ విశ్వమంతటిలోనూ మరణాన్ని ఎవరైనా జయించారు అంటే నజరేయుడగు యేసు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. ఇంక ఎవరు జయించలేదు. అందుకని ఆయన చెప్తున్నాడు, మరణమును చూడక బ్రతుకున్నాడు ఎవడు అంటే మరణవశు కాకుండా ఈ భూమి మీద బ్రతికే మనుషుడు ఎవడు అంటున్నాడు. అక్కడితో లేఖనం చెప్పి ఆపలేదు. పాతాళ వశము కాకుండా తను తాను తప్పించగలవాడు ఎవడు. అదే చెప్తున్నాను, భూమి మీద ఏం జరుగుతుందో, జరుగుతున్న పరిస్థితులను బట్టి మాట్లాడుకుంటాం. కానీ ఒక మనిషి మరణించిన తర్వాత, ఇప్పుడు మా బాబాయ్ గారు లోకాన్ని విడిచారు, నాకు కుటుంబానికి అందరికీ గాయమైంది. కానీ
మరణం తర్వాత ఏం జరుగుతున్నదని బైబిల్ స్పష్టంగా చెప్తోంది. అందరూ మరణము కొరకే మాట్లాడుకుంటారు కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో బైబిల్లో వ్రాయబడి ఉన్నది గనక దానిని గూర్చి క్రైస్తవులైనటువంటి వారు, బోధకులైన వారు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఒక మాట చెప్తున్నాను, మరణం అనేది అసలు ఎందుకు సంభవించింది మానవునికి? ఒకటి ఆలోచించండి, అసలు ఎందుకు ఈ మరణం, ఏం జరుగుతుంది ఏంటి? కొన్ని ఏండ్లు ఈ భూమి మీద ఇది నాది, ఇది మనము అని ఎంతో ప్రేమానురాగాలు ఒకరికొకరు పంచుకొని, ఏంటి నీ కొరకు నా ప్రాణం పెడతా, నీ కొరకు నేనున్నాను అని ఇంత ప్రేమగా కలిసిపోయినటువంటి వారిని ఒక్కసారిగా దేవుడు ఆ జంటను, ఆ కుటుంబంలో ఒకరిని అలా తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏమైపోతారని దేవునికి బాధ లేదా? అంటే వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇంక ఇప్పటికీ తిరిగి రాడు. ఇదే స్థలంలో 27 సంవత్సరాల క్రితం నా తండ్రిని ఇక్కడ నేను పోగొట్టుకున్నప్పుడు చిన్నపిల్లవాడిని తీసుకెళ్ళిపోతుంటే మళ్ళీ రాడా ఆయన? ఏం జరుగుతుంది అంటే చనిపోయాడా అంటే అక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తారు అంటే దహన సంస్కారం చేస్తారు. మళ్ళీ మనతో ఉండడా, రాడా అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఈ తోడు లేకుండా, మనిషికి నెమ్మది లేకుండా ఎందుకు ఇట్లా చేస్తాడు అని నా బాల్యంలోనే నేను అందరిలో ఏదో బ్రతికేశాను కానీ ఎన్నో రకాల ఆలోచనలతో నా జీవితాన్ని గడిపాను. మనుషులతో నేను మాట్లాడేది చాలా తక్కువ, దేవుళ్ళతో మాట్లాడేది చాలా ఎక్కువైంది నా జీవితాల్లో. అలా ఎన్నో సంగతులు నా జీవితంలో దేవుడు నాకు తెలిసేలాగా చేసినప్పుడు నాకు కూడా నజరేయుడగు యేసు దొరికాడండి. హల్లెలూయా. ఆయన గనక దొరకకపోతే నా జీవితానికి నా శవం కూడా నా తల్లికి కనబడకుండా, ఎవ్వరికి కనబడకుండా చేసేసుకుందును నేను. అంటే నా దృష్టిలో దేవుడు అనేవాడు మంచివాడు కాడు. మంచివాడైతే ఒకరిని తీసుకెళ్ళిపోయి కుటుంబాన్ని ఎందుకు ఏడిపిస్తాడు? వీళ్ళందరిని ఎందుకు బాధ పెడతాడు? ఇలా బాధ పెట్టేవాడు, ఏడుస్తుంటే చూసేవాడు దేవుడు ఎలా అవుతాడని ఎన్నో ప్రశ్నలు నా బాల్య జీవితంలో నాకు కలిగినవి. కానీ ఒక మాట చెప్తున్నాను, మరణాన్ని గురించి కొంచెం పక్కన పెడితే అసలు మానవుని యొక్క పుట్టిక ఎందుకు జరిగింది భూమి మీద? మతాల కోసం మాట్లాడుతున్నారు ఈరోజు, కులాల కోసం, మతాల కోసం మాట్లాడడం అవసరం లేదు. ఏంటి, ఏ మతం అయినా, ఏ ధర్మం అయినా విడదీసేది మతము కాదు, విడదీసేది ధర్మము కాదు. ధర్మం అయినా మతమైనా కలిసేది, కలిపేది, కలిసి ఉండాలని చెప్పేది మాట. హల్లెలూయా. విడగొట్టేది కాదు మతం అంటే ఏదైనా సరే. కనుక మొట్టమొదటిగా అసలు ఆ మానవుని పుట్టిక ఎందుకు జరిగింది? మనం పుట్టకపోతే బాగుంది కదా. ఒక మాట చెప్తున్నాను, ఇంత ఏడుపులు ఏడ్చుకుని వాళ్ళు తిట్టారని, లేకపోతే ఆ అనారోగ్యం ఉందని, అప్పులు పాలయ్యామని, అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదని ఇంత బాధపడి, ఇంత ఏడ్చి మన జీవితంలో ఏమీ సాధించలేక మిగిలిపోవడం కంటే పుట్టకపోతేనే మేలు కదా. మరి ఎందుకు దేవుడు పుట్టించాడు? అసలు మానవుని పుట్టిక వెనకాల దేవుని రహస్యం ఏంటి? ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని మత గ్రంథాల యొక్క నాయకులు, మహర్షులు, వేద పుంగులు అందరూ కూడా అసలు ఆ మానవుని పుట్టిక ఎలా జరిగిందో తెలుసుకోవాలి. మానవుని పుట్టిక తెలుసుకోకుండా ఇంకా ఏదో చెప్పుకోవడం వల్ల అంత ఈజీ కాదు, అర్థం కాదు. మానవ జీవితం అంటే ఏదో పుట్టడము, బ్రతకడం, చావడం కాదు. అసలు ఎందుకు ఈ భూమి మీద మానవుని పుట్టిక జరిగింది అంటే, నేను భగవద్గీత చదివాను, అన్ని గ్రంథాలు చదువుతాను, ఖురాన్ చదువుతాను, వేదాలు చదువుతాను, బైబిల్ 22 సార్లు చదువుతూనే ఉన్నాను. నేను నా జీవితం అక్కడే ఉంది, నా ప్రాణం అక్కడే ఉంది, అది చదవకుండా నేను ఉండలేను. అయితే నాకు అర్థమైన సంగతి నేను చెప్తున్నా, 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటే ఈ భూమి మీద. భగవద్గీత చెప్పినట్లుగా ఈ 84 లక్షల జీవరాశులలో మనుషులైనటువంటి మనము ఒకరున్నాం. అయితే ఈ జీవరాశులు చనిపోతున్నాయి, మనము చనిపోతున్నాం. రెండు ఒకటేనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అన్ని జీవరాశులతో పాటు మానవ జీవి కూడా ఒకటేనా? ఎందుకంటే పురాణాలలో చెప్పినట్లుగా పునరపి మరణం, పునరపి జననం అని రాయబడినట్లుగా చాలా మంది నా హైందవ సోదరులు అనుకుంటున్నారు, మనిషి మరణించినటువంటి తర్వాత ఆ మనిషి మళ్ళా కొంతకాలం తర్వాత ఇంకో జీవిగా మారతాడని. అది ఎక్కడ కూడా లేదు. నేను అదే చెప్తున్నాను, ప్రతి వ్యక్తి కూడా అడిగే ప్రతి ప్రశ్నకు స్పష్టమైనటువంటి సమాధానము బైబిల్లో నుండి నేను కూడా చెప్తా. హల్లెలూయా. ఒక ప్రశ్నకు న్యాయమైన సమాధానం నిజమే. మానవుని పుట్టిక కారణం ఏంటి, మానవుని మరణం తర్వాత ఏం జరుగుతుందో ఇత్యాది విషయాలు నిజంగా భూమి మీద ఉన్న మనుషులు తెలుసుకోవాలి, తెలుసుకోవాలని ఆశ కలగాలి.
అది లేనప్పుడు ఎలా భగవంతుడు అర్థం అవుతాడండి? అర్థం కాడు. కనుక అన్ని జీవరాశులు చనిపోతేనే మనము చనిపోతున్నాం. అవి మనము ఎప్పటికీ ఒకటి కాదు. మనిషి మరణించిన తర్వాత ఇంకో జీవిగా మారడం ఇంపాసిబుల్. అది ఏ గ్రంథం కూడా ఒప్పుకోదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగికి రాస్తూ చెప్తారు ఆయన ఒక మాట. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. చాలండి. ఇక్కడ బైబిల్ కోట్ చేస్తున్నది ఏంటి అంటే, నరుని ఆత్మ అని చెప్తూ ఉన్నది, మృగముల ప్రాణము అని చెప్తూ ఉంది. ఏం మృగముల ఆత్మ అని ఎందుకు చెప్పలేదు, నరుల ప్రాణం అని ఎందుకు చెప్పలేదు అంటే, భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశులలో శరీరము ప్రాణము మాత్రమే ఉన్నది, ఆత్మ లేదు. కనుక మనుషుల్లోనే ఉన్నది ఆత్మ. ఎందుకంటే ఆదికాండం 1:26 ప్రకారంగా ఈ భూమి మీద మనుషులను దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు కాబట్టి తన ఆత్మను మానవునికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మిగిలినటువంటి ఇన్ని లక్షల ఏ జీవరాశి కూడా దేవుని పోలిక కాదు, దేవుని స్వారూప్యము కాదు. అవన్నీ కూడా మానవుని కొరకు అవి సృజించబడినవి గనక కేవలం అవి శరీరము ప్రాణముతో ఉన్నవి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, శరీరము ప్రాణము ఆత్మ కలిగినటువంటి మానవుడు శరీరము ప్రాణముతో ఉన్నటువంటి ఇంకొక జీవిగా ఎలా పుడతాడు? అలా అనుకుంటే ఒకవేళ మనం ఏ జీవరాశిని తినకూడదు. తినచ్చా? వంశాంతి వాళ్ళు ఉన్నారు సపోజ్. నాకు అన్ని మత గ్రంథ ప్రజలు చాలా రిలేటివ్ గా ఉంటారు, క్లోజ్ గా ఉంటారు. వాళ్ళకి తెలియని సంగతులు నేను చెప్తాను పరిశుద్ధ గ్రంథంలో నుండి. గుడ్డు తినరు, నీసు తినరు అంటే ఒక మాట ఏంటంటే ఆ జీవం ఉన్నది తినకూడదు అంటారు. మరి కాయగూరలో జీవం లేదా? మన ఇంట్లో ఒక టమాటా మొక్క వేసుకున్న సపోజ్, ఆ మొక్క ఇప్పుడు కాయలు కాట్లు ఎండిపోయింది, మాడిపోయింది. ఇప్పుడు దాన్ని ఏమంటాం మనం మన భాషలో? మొక్క చచ్చిపోయింది అంటాం. అంటే చనిపోయిందంటే అర్థం ఏంటి? అందులో ప్రాణం ఉన్నది, జీవం ఉన్నది. కనుక అన్ని జీవరాశుల్లో ప్రాణం ఉంది. కానీ ఒక వ్యక్తి అంటే నాన్ వెజ్ తినడం ఇష్టం లేదు, మానుకున్నాడు, అందులోనే జీవం ఉందంటాడు, ఇందులో లేదంటాడు. కాదు కదా. మనం పీల్చుకున్నటువంటి ఈ ఆక్సిజన్ వాయువులోంచి కూడా మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఎన్నో జీవరాశులు చనిపోతే మనకు తెలియకుండా మన కాలు కింద పడిపోతూ ఎన్నో రకాలుగా జరుగుతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మ కలిగినటువంటి నరుడు మానవుడు ఆత్మ లేనటువంటి ఇంకో ప్రాణిగా పుట్టడంకు ఏ గ్రంథము కూడా ఒప్పుకోదు. హల్లెలూయా. ఇది నా దేశ ప్రజలందరూ తెలుసుకోవాలి. ఒక క్రైస్తవుడిగా ఇంకొకరిని క్రైస్తవులోనికి నడిపించడం నా పని కాదు. కానీ మనిషి ఎందుకు పుట్టాడో, పుట్టినటువంటి మనిషి ఈ మరణానికి ఎందుకు చేరువవుతున్నాడు, మరణం తర్వాత ఏం జరుగుతుందో అని నా దేశ ప్రజలందరూ తెలుసుకోవాలని 20 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఒక ప్రేగు లేకుండా, రక్తము లేకుండా 5 రాష్ట్రాలలో నేను అనేక స్థలాలలో దేవుని గురించి నిలబడ్డాను. అనేక స్థలాల్లో నా శవం తప్ప నేను బ్రతికి రానటువంటి ప్రమాదాలు, పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. అయినా ఎందుకు నిలబడ్డాను అంటే, మరణం తర్వాత ఏం జరగబోతుందో మానవుడికి తెలియక ఈ భూ సంబంధమైనటువంటి జీవితం కొరకే మానవుడు బ్రతికేస్తూ ఉన్నాడు. చెప్తున్నాను కదా, చాలా బాధ ఉంది హృదయంలో. ఎంత బాధ అంటే సడన్ గా ఎంత భావబంధాలు పెంచుకుని ఒక్కసారిగా దేవుడు మనిషిని అలా తీసుకెళ్లిపోతూ ఉంటే ఏంటి ఈ పరిస్థితి అని నా తండ్రితో మొదలైంది నా యాత్ర మరణము కొరకు. ఈ రోజుకి కూడా ఆ మంట, ఆ భారము ప్రతి ఒక్కరికి చెప్పాలి దీని యొక్క ఉద్దేశాన్ని నేను మొదలు పెట్టాను. మా బాబాయ్ కూడా లాస్ట్ టైం ఇదే రోజుల్లో మా తమ్ముళ్ళు, మా అన్నయ్య, మేము అందరం కలిపి ఫాదర్స్ డే చేసాం. ఇక్కడ ఇంట్లో కేక్ తీసుకుని వచ్చి, ఇంకా మా తాతకి మామకి ఉన్నటువంటి సంతానం 8 ఉంటే అందులో 4 అబ్బాయిలు, 4 మేనత్తలు, 4 బాబాయిలు, నాన్నలు, అందరూ అన్నదమ్ములు. 4 చనిపోయారు. మా మేనత్త కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సో చివరిగా మిగిలినటువంటి బాబాయ్, మేము అందరు తమ్ముళ్ళు అందరూ కలిపి లాస్ట్ టైము ఫాదర్స్ డే కేక్ తీసుకుని వచ్చి కట్ చేసి చక్కగా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా ఆనందం అనిపించింది. సో ఇది వరకు మా బాబాయ్ మాతో మాట్లాడడం చాలా తక్కువే. కానీ ఈ మధ్యకాలంలో తనంతటి తానే మందిరానికి మా దగ్గరికి రావడం, ప్రార్థన చేయించుకోవడం, ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడడం, చెప్పేవాడిని చిన్న ఇంతక మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, ఏముంది కొత్తదనం చెప్పు, అది తాగుతూనే ఉన్నాం.
ఏమి సాధించావు చెప్పు, ఎందుకు అది వదిలేసే అని సువార్త చెప్పాము. తమ్ముళ్ళు వాళ్ళు మా మరదళ్ళు ఎవరికి వాళ్ళే తెలిసిన వాళ్ళు చెప్పారు, ప్రార్థన చేశారు, అన్నీ జరిగి వదిలేస్తానని చివరికి హాస్పిటల్లో మరి ప్రతిరోజు అక్కడికి వెళ్ళడం, దాదాపుగా మరి వారం 10 రోజులుగా మౌర్య హాస్పిటల్లో క్షేమంగా ఉన్నాడు తను. అసలు మేము కూడా ఎవరు కూడా సీరియస్ కండిషన్ మనిషి రాడన్నటువంటి పరిస్థితి ఏమి లేదు, చక్కగా ఉన్నాడు, బాగున్న సమయంలోనే తమ్ముడు చెప్పినట్లుగా మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా నేను విడిచిపెడతాను, మొత్తానికి నా జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటాను, రక్షణ పొందుతాను అన్ని తను చెప్పాడు హ్యాపీగా ఉన్నప్పుడు. ఇంకా సాటర్డే శనివారం డిశ్చార్జ్ చేయాలి. సో మళ్ళీ ఒక స్కానింగ్ చేసి ఇంకా ఎలాగ ఆదివారం ఉంది, సోమవారం పంపించేద్దాం అనుకునేసరికి సడన్ గా ఆదివారం 4 గంటల సమయంలో స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోవడం. ఆ కోమా తర్వాత 4 రోజులు హాస్పిటల్లో ఉండడం. నాకు తెలిసిన 5 రాష్ట్రాల్లో అనేక గ్రూపులో ఫార్వర్డ్ చేశారు, మిగిలిన ఊర్లో కానీ మీ సంఘాలు అన్నిటి కూడా బాబాయ్ కొరకు దైవజనులు ప్రతి ఒక్కరు చేశారు ప్రార్థన. అయితే నేనేం చెప్తున్నానంటే సమయంలో అంటే తను కూర్చున్నటువంటి మాకు కలిగిన నిరీక్షణ ఏంటి అని అంటే, తను నిజమే బాహాటముగా నీటిలోనికి వచ్చి ముంచిన బాప్తిజం తీసుకోలేదు, కానీ తన మరణ కాలంలో తను ఇంకా బాగుంటుండగానే దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించి తన నోటితో నేను బాప్టిజం తీసుకుంటాను, రక్షణ తీసుకుంటాను, ఇంటికి వచ్చిన తర్వాత తన పాత జీవితాన్ని అంతా విడిచిపెడతాను అని అన్ని కూడా తను చెప్పాడు. ఇంట్లో వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చక్కగా వీళ్ళతో పాటు కుటుంబ ఆరాధన చేసుకుని చక్కగా చిన్న పిల్లవాళ్ళ కంజరు కొడుతూ ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. తను చేసుకున్నాడు. ఇంకా తన ప్రాణం తనలో ఉన్నది. అంటే కోమా స్టేజ్ నుంచి బయటకు వస్తాడని ఎక్కువ సమయం ఐసీయూలో కూడా హాస్పిటల్లో నేను చిన్నంతో చాలా సమయం గడిపాను, చాలా అక్కడ ఉండేవాడిని. ఇంకా ఉన్న ఈ ఒక్కరినైనా ఎలాగైనా మేము బ్రతికించుకోవాలి, ఇంకా మిగిలినటువంటి మా కుటుంబ సభ్యులు కనీసం మా బాబాయ్ జీవితం ద్వారా అయినా కదిలింపబడాలని ఒక ఆశతో చాలా ప్రయత్నాలు చేసాం, అన్ని చేసాం. ఇటు డాక్టర్ల దగ్గర మాట్లాడుతూ రిపోర్ట్స్ ఇతరులకు పెట్టడం, మాట్లాడుతూ ప్రార్థన గ్రూప్ లో పెడితే అన్ని చేసాం. మధ్య మధ్యలో కళ్ళు తెరవడం, చేతులు కలపడం, మాకు కొంత నమ్మకం కలిగేటట్లుగా తన బాడీ కదలిక జరుగుతూ ఉండేది. చాలా ఆశ పెట్టుకున్నాం, అందరూ కూడా ప్రార్థన చేశారు. అంటే ఇంకా తన ప్రాణం తనలో ఉంటుండగానే ఎంతో మంది ప్రార్థన తర్వాత మరి తన ఆత్మనైతే దేవుడు తీసుకున్నాడు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కుటుంబానికి, అంటే బాహాటముగా కంటికి కనిపించేలాగా తను ముంచడ బాప్తిజం అయితే తీసుకోలేదు, కానీ శిలువ మీద లాస్ట్ దినాలలో ఆ వేలాడుతున్నటువంటి ఆ దొంగ రక్షకుడిని అంగీకరించి నిత్యనాశనం తప్పించుకున్నట్లుగా మరి ఎంతో మంది హాస్పిటల్లో మరణకాలంలో లాస్ట్ స్టేజ్ లో దేవుడిని అంగీకరించినటువంటి వ్యక్తులు పరలోకంలో మనం చూస్తాం చాలా మందిని. మనం ఆశ్చర్యపోతాం, వీళ్ళు బాప్తిజం తీసుకోలేదు కదా అని మనం అనుకుంటాం, వాళ్ళు అక్కడ ఉంటారు అన్నమాట. అలాగే మా బాబాయ్ కూడా ఖచ్చితంగా ఆ స్థలంలో ఉంటాడండి. హల్లెలూయా. ఎందుకంటే అన్ని ప్రార్థనలు జరిగేప్పుడు తమ్ముడు అంటే తనకు తెలియక ఒక మాట చెప్పాడు, మా రెండో తమ్ముడు జోసఫ్, నాన్న ఆత్మ అక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేయండి అని. అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం ప్రార్థన చేయడం ఏమి జరగదు, కానీ తను అక్కడ ఉంటుండగానే చేసాం. ఆ ప్రార్థన తన సమర్పణ పెట్టి అక్కడికి చేరిపోయింది మాట. హల్లెలూయా. కాబట్టి మానవ జీవితాన్ని ప్రజలందరూ ఆలోచన చేసుకుంటే, ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండి జీవించి సడన్ గా ఒక మనిషి మరణం తర్వాత ఏమైపోతుంది జీవితం అంటే, మా పిల్లి ఒంటరి జీవితం అయిపోయింది, నేను అమ్మా నాన్న లేని అనాథగా మిగిలిపోయాను అంటే ఎన్నో పాఠాలు, ఎన్నో పరిస్థితులు, ఎంతో కోపము, ఎంతో బాధ, ఎంతో వేదన, అన్ని నాతో నేను ఒక పోరాటుకుని చంపుకున్నా. ఇలా ఆలోచిస్తుంటే నిన్నే ఒక పాట పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఆ చిన్నాని కోసం నేను వేరే ప్రాంతానికి వెళ్ళి సోమవారం నైట్ వస్తుంటే ఒక మాట నా హృదయంలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. బంధాలను దూరము చేసే అనుబంధాలను అనాదిని చేసే, బంధాలను దూరము చేసే అనుబంధాలను అనాదిని చేసే, ఎందుకో ఈ శాపము, ఎందుకో ఈ మరణము, ఎందుకో ఈ శాపము, ఎందుకో ఈ మరణము, ఏముందిలే ఈ లోకములో గమనించవా ఓ మానవా, ఏముందిలే ఈ లోకంలో గమనించవా ఓ మానవా, ఏది లాభమో
ఏది నష్టమో, ఏది లాభమో, ఏది నష్టమో గమనించవా ఓ మానవా, గమనించవా ఓ మానవా. ఒకసారి పుడితే రెండు మార్లు చావాలి, రెండు మార్లు పుడితే ఒక మారు చావాలి. ఒక మారు పుడితే రెండు మార్లు చావాలి, రెండు మార్లు పుడితే ఒక మారు చావాలి. కన్నవారిని ఒంటరిని చేసే, కట్టుకున్న వారికి కఠిన శిక్ష వేసే, కన్నవారిని ఒంటరిని చేసే, కట్టుకున్న వారికే కఠిన శిక్ష వేసే. ఎందుకో ఈ శాపము, ఎందుకో ఈ మరణము, ఎందుకో ఈ శాపము, ఎందుకో ఈ మరణము. ఏముందిలే ఈ లోకములో గమనించవా ఓ మానవా, ఏముందిలే ఈ లోకములో గమనించవా ఓ మానవా. ఏది లాభమో, ఏది నష్టమో, ఏది లాభమో, ఏది నష్టమో గమనించవా ఓ మానవా, గమనించవా ఓ మానవా. ఒక మారు పుడితే రెండు మార్లు చావాలి, రెండు మార్లు పుడితే ఒక మారు చావాలి. ఒక మారు పుడితే రెండు మార్లు చావాలి, రెండు మార్లు పుడితే ఒక మారు చావాలి. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి, రక్షణ పొందిన కుటుంబం ఒకవైపు, రక్షణ లేనటువంటి మరొకరు వైపు. ఈ రెండింటి మధ్య ఈ నెల రోజులుగా నేను చెప్తున్నాను, ఒక కుటుంబ సభ్యుడిగా హృదయంలో మాననటువంటి వేదన. మోకాళ్ళు వేయడం, ఎప్పుడు తింటానో ఎప్పుడు పడుకునేదే లేదు. ఓ పక్క మధ్యలో మా బాబాయ్, అటు తమ్ముళ్ళు, అందరూ చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారంటే, తను బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పాను, ఇక్కడ నుంచి మా మరదలు కూడా చెప్పాను, బయటకు వచ్చిన తర్వాత మా చిన్న లైఫ్ ఎలా ఉంటుందంటే తను ఇంట్లో పుట్టిన పసికందులా ఉంటుందని చెప్పాను. అంటే అంత మహారాజుల బ్రతుకుతారు మన తర్వాత జీవితంలో. అంతలాగా అందరూ ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, అంటే తను హాస్పిటల్లో సూదులు ఎక్కుతున్నప్పుడు, ఆ బాధపడుతున్నప్పుడు, ఆ ఏడవలేక, బాధపడలేక, నలిగిపోతున్న హృదయాలతో, ఒకవేళ తను బాగున్నప్పుడు కోపడ్డానేమో, ఇవాళ కోపడకూడదు, ప్రేమను పంచాలన్నట్లుగా మొత్తం తమ్ముడు ఫ్యామిలీ అంతా కూడా అంతలా అయిపోయిందండి. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ భూమి మీద మానవుడి పుట్టిన కోసం ఇంకా వేదాంత పండితులు తెలుసుకోలేదు. ఏమైనా మాట్లాడితే వీళ్ళు క్రైస్తవులు కదా అని చూస్తారు. క్రైస్తవులు అని కాదు, సమాజంలో ఉన్నటువంటి ఒక మనుషుడిగా మాట్లాడుతున్నా, క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట, బైక్ మీద డ్రైవ్ చేసుకుని మేము వెళ్తాం. నేను ఎక్కువ చాలా సార్లు మర్చిపోతాను, స్టాండ్ తీయను. నేను ఎవరొకరు దారిలో కనబడి స్టాండ్ అని చెప్తారు. కొంతమంది ఆడపిల్లలు చున్నీలు ఆ చెంగు బైక్ లోనికి వేలగొట్టేసుకుంటారు. అవి ఎవరైనా చూస్తే చెంగు పడుతుంది మేడం చూసుకోండి అని చెప్తారు. అంటే ఒక ప్రమాదం జరగబోతుంది, జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేస్తాం, అవునా కదా? మరి అలా చెప్తూ ఉన్నప్పుడు అది మంచిదే, తప్పు కాదు. కానీ మనిషి పుట్టిన తర్వాత, మనిషి మరణం తర్వాత ఒక భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదము మంచిది కాదు, అది సామాన్యమైనది కాదు. అది అక్కడికి వెళ్తే ఏ మనుషుడు ఇంకెన్నడూ తప్పించుకోలేడు, అంత ఘోరమైన ప్రమాదం ఉన్నది. దాని నుండి తప్పించుకోండి అని అంటే, ఇది మతం అని, ఇది క్రైస్తవం అని, ఇది ఇంకొకటి అని ఎట్లా మాట్లాడతారు ప్రజలు? ఆలోచన చేసుకోవాలి. ఏంటి, ఒక వ్యక్తి ఒక మతంలో నుండి ఒక మతంలోకి వెళ్తే ఏం ఉపయోగం అని చెప్పండి? ఏం కలుగుతుంది? కానీ ఎవరైనా చెప్తున్నాను, బాగా తాగేసి కుటుంబాన్ని బాధ పెట్టే వ్యక్తి తాగుడు మానేసి కుటుంబంతో ప్రేమగా ఉన్నాడంటే, అంటే చుట్టూ చూస్తున్నా మనకి ఎలా ఉంటుందో చెప్పండి? చాలా హ్యాపీగా ఉంటారు, అతను చాలా మారాడండి అని. అదే క్రైస్తవునికి ఏంటంటే ఒక వ్యక్తి మార్పు ఉంది,
దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రాజ్యాన్ని పొందుకునేటువంటి హక్కును పొందుకుంటే ఆ ఆనందం కలుగుతుంది ఇక్కడ. అంతేగాని ఈ మతంలోంచి ఆ మతంలోకి వస్తే ఎవరికి ప్రయోజనం లేదు. హల్లెలూయా. కనుక నేను రాసినటువంటి దాదాపు 90 పాటలు నా తల్లి మరణం తర్వాత ఎన్నో నిద్రలేని రాత్రులతో ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతికాను, ఎన్నో భయంకరమైన పాఠాలు దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకోలేదు విద్య. కార్చిన కన్నీళ్లు, వేదన, చెప్తున్నాను అదే పాఠాలు మాట, జీవిత పాఠాలు. సో ఒక మారు మనిషి భూమి మీద పుడితే 2 మరణాలు. మరణం ఏంటో చెప్తున్నా, శ్రద్ధగా విందాం. మొదటి మరణం ఈ భూమి మీద పొందినప్పుడు ఏమవుతుందంటే నేను పాడినట్లుగా మొత్తం శాశ్వతంగా బంధాలన్నీ దూరం అయిపోతాయి ఆ మరణంతో. కానీ 2వ మరణంతో ఏం జరుగుతుందంటే సృష్టికర్త అయినటువంటి దేవునికి దూరం అయిపోతాడు ఒక మనిషి. హల్లెలూయా. ఎందరో మహానుభావులు, భక్తులు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు సైతం మొదటి మరణాన్ని పొందారు, కానీ వాళ్ళు 2వ మరణం పొందకుండా దేవుని దగ్గరకు చేరారు. కనుక మొదటి మరణము వాళ్ళకి మేలే చేసింది. హల్లెలూయా. కనుక ఈ భూమి మీద మరణం అందరికీ సంప్రాప్తమైన, రేపు నాకు అందరికీ వస్తుంది మరణం, రోజులు తేడా తప్ప. కానీ మొదటి మరణంతో ఇక్కడ మనం దూరం అయిపోవచ్చు. కానీ సృష్టించి, అంటే ఏ దేవుడైతే ఈ సకల బ్రహ్మాండమును సృష్టించి ఈ లోకంలో మనం పెట్టాడో 2వ మరణం పొంది ఆయనకు దూరం అయిపోవడం. హల్లెలూయా. కనుక మొదటి మరణము రకరకాల బాధలు రావచ్చు. చాలా మంది మరణంతో అంటారు నడుస్తూ నడుస్తూ చనిపోవాలని, భోజనం చేస్తే చనిపోవాలని, మాట్లాడితే చనిపోవాలని రకరకాలుగా అంటారు. ఒక మాట చెప్తున్నాను, మరణం ఎలా చనిపోతే మంచిది, అలా చనిపోతే చెడ్డది లేదు మరణం. క్రైస్తవులైన వాళ్ళు ఈ విషయంలో ఆలోచన చేయాలి. ఎందుకో చెప్తాను, కొన్ని రోజులు మంచం మీద మరణకరమైనటువంటి వేదనతో బాధపడుతున్నాం. చాలా రోజులైంది. నా కోసం కూడా కదా వచ్చిన చాలా మంది ఆ అబ్బాయిని దేవుడు తీసుకెళ్లిపోతే బాగుందని నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏడ్చి అదే మాట, అన్యులు గాని క్రైస్తులు గాని, ఇంకా చూడలేకపోతున్న తిన బాధ, దేవుడు తీసుకెళ్లిపోతే బాగుండనే ప్రార్థన చేశారు. సో చాలా దినాలు మరణ పడక మీద ఏడుస్తూ బలహీనతో బాధపడుతున్న వ్యక్తి పాపం చేయాలని, తప్పు చేయాలని, చెడు కోరికలు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు ఏమైనా కలుగుతాయా అంటే నేను చెప్తున్నాను, మరణ కాలంలో ఒక వ్యక్తి అంత వేదన స్థితిలో ఉన్నప్పుడు తన జీవితం ఆలోచించుకుంటాడు. ఏమని తెలుసా, నేను ఇంతకాలం బ్రతుకున్న ఈ జీవితంలో ఏమి సాధించాను, ఒక్కరి మనసైనా గెలుచుకున్నానా, ఒకరి ప్రేమైనా పంచుకున్నానా, నా కొరకు ఎవరైనా నేను పోగు చేసుకున్నానా, డబ్బు, ఆస్తి, అంతస్తు కాకుండా నన్ను నేనుగా ఇష్టపడే వ్యక్తులు నలుగురినా పోగు చేసుకున్నా, ఇత్యాది విషయాలు ఆలోచిస్తాడు మరణ కాలంలో. అప్పుడు టోటల్ గా తన లైఫ్, తన వ్యక్తిత్వం దేవుడి మీద డిపెండ్ అవుతుంది. అందుకని మనిషి వెంటనే మాట్లాడితే చచ్చిపోవడం మంచి మరణం, చాలా దినాలు మంచి మీద ఉండి చచ్చిపోతే చెడ్డ మరణం లేదు. అట్లా ఏమీ లేదు. ఎంత మారు మనసు పొంది చనిపోతే అంత మంచి మరణం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధులుగా తెల్లబట్టలు వేసేసుకోండి, ఏవో మంచి మాటలు చెప్పేసి హృదయంలో ఇంకా దేవునికి విరోధమైనటువంటి స్వభావం ఉందనుకో, దేవునితో సమాధానం లేకుండా ఉందనుకో, చనిపోతాయి. చెప్పండి, ప్రమాదమా కాదా? అందుకని మంచి మరణం, చెడ్డ మరణం ఉండదు. మారు మనసు పొందితేనే మంచి మరణం. హల్లెలూయా. హోసన్న మినిస్ట్రీ కృపాదానం అయ్యగారు అనుకుంటా, మా అన్నయ్య పెళ్లి చేయడానికి 2005లో వచ్చారు. అయ్యగారి యొక్క అమ్మ కూతురు కదా, యాక్సిడెంట్ లో చనిపోయింది కదా అప్పుడు. ఆ రోజుల్లో అమ్మగారు, పాప కదా, చాలా మంది గుర్తుందా? కృపాదానం అయ్యగారేనా, నేను మ్యారేజ్ చేస్తా. అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయింది, బాడీ చాలా చాలా పీసులు అయిపోయేదట. నేను చెప్తున్నాను, ఇక్కడ మరణంతో సంబంధం లేదు, ఆత్మ దేవుడితో ఉన్నటువంటి ఆ కనెక్టింగ్ మాట. సో ఆ మనసు దేవుడి దగ్గరికి చేరిపోతుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి తల్లి గర్భములో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఈ మరణం ఎలాగైతే ఉన్నదో, అలాగే దేవుడు పెట్టినటువంటి ఆత్మకు ఒక మరణం ఉన్నది. అది భయంకరమైనటువంటి మరణం. ఇది అందరికీ కలిగే మరణము. ఏంటి, ఇది లోకంలో అందరికి వచ్చేటువంటి మరణమే. చాలా మంది చూస్తారు. ఇంకా నా ప్రియ సహోదరుడికి, కుటుంబస్తుడికి కూడా చెప్తున్న మాట ఏంటంటే, మనిషి మరణం తర్వాత ఆ మరణించినటువంటి వ్యక్తి ఆత్మ వచ్చి మాట్లాడుతుందని, ఇక్కడ వచ్చిందని, అట్లా ఎక్కడ కూడా జరగదు. ఎక్కడ జరగడానికి అవకాశం లేదు. కనుక ఈ విషయంలో నా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, నా బంధుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మా చనిపోయినటువంటి బాబాయ్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంటే అది జరగదు. అట్లా జరగడానికి అవకాశం లేదు. అట్లా జరగదు, ఇంపాసిబుల్. ఎందుకంటే మరణించినటువంటి ఆత్మలు భూమి మీదకు రావు రావు రావు. ఈ విషయంలో మొత్తము 1,000,000 మంది మనుషులందరూ ఒకవైపు ఉన్నా, నేను ఒక్కరిని ఒకవైపు నుండి నిలిపిస్తాను. ఇక్కడ మీ అందరికీ చెప్తాను ఏంటంటే, ఇప్పుడు చనిపోయినటువంటి మనిషి ఆత్మ వచ్చి
నేను ఇంకా బ్రతకాలనుకుంటున్నాను, లేకపోతే నా ఆశలు తీరలేదని వాళ్ళ మీదకి వచ్చి వీళ్ళ మీదకి వచ్చి మాట్లాడుతున్నారని చెప్పినప్పుడు కుటుంబంకి ఏం చేస్తామంటే, అయ్యో వాళ్ళు కోరిక తీర్చలేదా, వాళ్ళని బాధ పెట్టామా అని సఫర్ అవుతాం, బాధపడతాం, ఏడుస్తాం. ఇందులో వాళ్ళని లేదా అలాగా ఒక మాట చెప్తున్నాను. ఈరోజు చూస్తున్నాం ఎంతో మంది వ్యక్తుల్ని మానభంగాలు చేసి రకరకాలు చేసి చంపేశారు కదా. మరి అలా చంపేసినప్పుడు వాళ్ళ ఆత్మలు ఉంటాయి లేదా? ఉన్నప్పుడు ఏ ఆత్మ అయినా ఇప్పటికొచ్చి ప్రపంచ చరిత్రలో ఏ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా పోలీస్ గారు నన్ను ఎవరు చంపారు, మీరు ఎదుగుతున్నారు, ఇంతవరకు కేసు దొరకలేదు కదా, రాసి పెడతాను, ఇగో నన్ను చంపిన ఈ దుండగులు నన్ను ఇలా మానభంగం చేసి చంపేశారు, నా ఆస్తి కొరకు నన్ను చంపేశారని ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ ఆత్మ ఇల్లైనా ఏ పోలీసులకైనా చూపించారా? జరగలేదు. మరి మన ఇంట్లోకి వచ్చి నాకు నా ఆశ ఉండిపోయింది అని ఎట్లా మాట్లాడితే మనం నమ్మని చెప్పండి? నేను క్రైస్తవుని కాబట్టి ఇది మూఢనమ్మకం కొట్టివేయట్లేదు. మొత్తం అన్ని విధాలుగా ఎరిగినటువంటి వాడిగా మనుషులు మూఢ నమ్మకాల నుండి బయటికి రావాలని చెప్తున్నాను. హల్లెలూయా. మరి చెప్పండి, ఇది జరుగుతున్నప్పుడు అది ఎందుకు జరగదు చెప్పండి? ఎంతో మందిని చంపేస్తున్నారు, ఎన్నో రకాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో మా సారు ఒక ఆయన ఉన్నారు, వాళ్ళకి తెలిసినటువంటి ఒక అమ్మాయి సెలవులకి ఇక్కడికి వచ్చి తను రిటర్న్ బొంబాయికి బయలుదేరి వెళ్ళిన తర్వాత లాస్ట్ కాల్ సికింద్రాబాద్ నుంచి ఎక్కడి నుంచో కాల్ చేశారు. చేసినటువంటి తర్వాత ఇంకా ఆమె నుండి కాల్ లేదు, ఏమీ లేదు. ఆ అమ్మాయిని ఎక్కడ చంపేశారో ఎలా చంపేశారో తెలియదు, ఇంకా ఆ కేసు తీరలే. రకరకాలుగా వెళ్తున్నారు. మరి చెప్పండి, చనిపోయినటువంటి ఆత్మలు భూమి మీదకి వస్తాయంటే మరి ఆత్మ వచ్చి నన్ను ఇలా చంపేశారు ఫలానా స్థలంలో ఫలానా వ్యక్తిని చూపించచ్చా లేదా చెప్పండి? మరి అలా జరగలేనప్పుడు మన ఇళ్ళు ఎలా జరుగుతున్నాయి అంటే ఆలోచన చేస్తే అర్థమైంది ఏంటంటే ఇది చనిపోయినటువంటి ఆత్మలు వచ్చే పని కాదు. పడిపోయినటువంటి కొన్ని దురాత్మలు వచ్చి మనుషును అట్లా బలహీనపరిచి అలాగా ఆలోచనలు నడిపిస్తాయి. జనాలు తెలియక, నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారు వచ్చారంటే చెప్తున్న అవసరాలు బట్టి ఆ ఏటు గట్టుకి ఇసుక దెబ్బకి చివర్లో అడవులు అక్కడికి కాలం దగ్గరికి వెళ్ళి ఎక్కెక్కులు పడి ఏడ్చి, నువ్వు వచ్చావు కదా నాన్న, అందరితో మాట్లాడదావు కదా, ఇంత అనారోగ్యంతో ఉన్నాను, భరించలేకపోతున్నాను, నువ్వు వెళ్ళిపోయింది కాంచి నా బాధ అమ్మకు చెప్పడానికి అవ్వట్లా, చెప్తే ఆమె చచ్చిపోతుంది కనుక నువ్వు ఉన్నంతసేపు నన్ను భుజాన్ని వేసుకుని హాస్పిటల్ తిప్పేవాడు, అందరితో మాట్లాడుతున్నా కదా నాతో మాట్లాడని. నేను మాట్లాడేవాడిని బోల్డ్ సార్లు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు నాతో. మరి నీ మీదకి వచ్చినప్పుడు నా కొడుకు రోగంతో ఉన్నాడు, అయ్యో నా కొడుకుని మధ్యలో వదిలేసి నేను వెళ్ళిపోయానని నాతో ఎందుకు మాట్లాడు నా తండ్రి చెప్పండి? ఎందుకు మాట్లాడు? అందుకే చెప్తున్నాను, ప్రజలు వారికి తెలియనటువంటి దాన్ని ఇదే నిజమని నమ్మేసుకుని బలహీనమైపోతున్నారు. నిజం చెప్తున్నటువంటి దేవుణ్ణి బైబిల్ని పాస్టర్లేమో ఇది మంచిది కాదని తప్పులు పడుతున్నారు. నేను అనేది ఎవరిని విమర్శించడం కాదు, కానీ ప్రజలందరూ కూడా ఉన్న సత్యాన్ని ఉన్న నిజాన్ని తెలుసుకోవాలని మాట్లాడుతాను. ఒక క్రైస్తవుడిగా మత గ్రంథాన్ని గురించి మాట్లాడలేదు. మానవ జాతి ఏ దేవునితో అయితే సంబంధం లేక జీవిస్తూ ఉందో ఆయనతో సమాధానం కలగాలని నేను జీవిస్తున్నాను. నా క్రైస్తవ జీవిత లక్ష్యం కూడా దాని కొరకే. ఆస్తులు అంతస్తులు సంపాదించుకుని నేను బాగా బ్రతకాలనే ఉద్దేశం కాదు ఏంటి. కనుక మానవ జాతి దేవుడితో సమాధానం పొందాలని దాని కొరకు బ్రతుకుతున్నాం. కనుక మొదటిసారి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా 2 సార్లు చావాలి. ఒకటి తల్లి గర్భం నుంచి వచ్చిన దేహముఖి మరణం అంటే, రెండోది ఆత్మకు కలిగేటువంటి మరణం. ప్రకటన ప్రకారం 21 ప్రకారంగా అది 2వ మరణం అనేటువంటి అగ్ని గంధకాల గుండము. హల్లెలూయా. అక్కడ నుండి తప్పించబడాలని ప్రతి క్రైస్తవుడు నోరు తెలిసి దేవుడి కోసం దేవుడు నమ్ముకోవడం అని చెప్తారు తప్ప నువ్వు అందరూ మారిపోయి వచ్చేస్తే ఎవరికి ఉపయోగం లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలి. 2 మార్లు పుట్టాలి. ఒకటి అమ్మ కడుపులో పుడుతున్నట్లుగా, రెండోది దేవుడిలో కూడా పుడితే ఆ మనిషి ఒక మారే మరణిస్తాడు మాట. ఒక మరణము పౌలుకు వచ్చింది, దావీదుకు వచ్చింది, మోషేకు వచ్చింది, ఏలియాకు వచ్చింది. ఏలియా మరణం లేకుండా వెళ్ళిపోయాడు. మోషే మరణం పొంది పునరుద్ధానంతో వెళ్ళిపోయాడు. మిగిలిన అందరికీ మరణం వచ్చింది, ఈ భూమి మీద అందరికీ వస్తుంది. కానీ 2వ మరణం నుండి తప్పించుకోవాలి. అందుకే మూలవాక్యం ఏం చెప్పిందంటే, అమ్మ వస్తున్నారా పాస్టర్ గారు, వస్తున్నారా? సో 2వ మరణం ఏం చెప్తూ ఉంది అంటే, మన మూలవాక్యం చదవండి సార్, త్వరగా ముగిస్తాను. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. ఏం చెప్తుంది లేఖనం అంటే ఏంటి? భూమి మీద మానవ జాతి ప్రజలు ఎలాగైతే మనం ఉన్నామో ఇది భూలోకం అంటారు, అవునా? అలాగే దేవుడు ఉండేటువంటి ఆ రాజ్యము అది దేవలోకం అంటారు. మరి పాతాళ లోకం అంటే ఎవరు ఉంటారు ఇక్కడ? అంటే భూలోకంలో మనుషులు ఉంటారు, దేవలోకంలో దేవుడు దేవదూతలు ఉంటారు. మరి పాతాళ లోకంలో ఎవరు ఉంటారు?
ఎవరు ఉంటారంటే ఈ భూలోకం నుండి బయటకు వచ్చేసి దేవలోకానికి వెళ్ళని ప్రతి ఒక్కరు కూడా ఈ పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. అందులో ఎవరుంటారో బైబిల్ చెప్పింది చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, మోస చేయువారును, హర్షించువారును పడిపోదురు. హల్లెలూయా. పాతాళ లోకంలో ఎవరు ఉంటారంట? గనులు ఉంటారట, గొప్పవారు ఉంటారంట, అందరూ ఉంటారంట. అంటే భూలోకం నుండి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ సంబంధాలు తెగి వెళ్ళిపోతారో, అటు దేవలోకానికి దేవుడి దగ్గరకు వెళ్ళలేకుండా ఉంటారో, వాళ్ళు పాతాళ లోకంలోకి వెళ్ళిపోతారు. ఈ పాతాళ లోకం భూలోకలా ఉండదు. భూలోకం ఎలా ఉంటదంటే ఆరోగ్యం ఉండి 4 డబ్బులు అంటే హ్యాపీగా ఉంటది, ప్రపంచాన్ని జయించినంత ఉంటది. ఆరోగ్యం లేదు, 4 డబ్బులే. ఒకవేళ డబ్బు బాగానే ఉంది, ఆరోగ్యం లేదు, ఏమన్నా శాంతి ఉంటుందా? అంటే భూలోకంలో మన పరిస్థితి ఎలా ఉంటదంటే ప్రతి ఒక్కరి జీవితంలో ధనవంతుడని లేదు, భేదవాడని లేదు, ఎవరి జీవితంలో ఎలా ఉంటదంటే కొంచెం సంతోషం కలిగే లోపల ఏదో ఒక బాధ అంటాడు. అమ్మయ్య అంత బాగుంది అనేసరికి శరీరంలో ఏదో బాధ కలుగుతుంది. అంత బాగున్నామనేసరికి ఇంట్లో ఏదో బాధ కలుగుతుంది. అంత బాగున్నామనేసరికి బయట ఏదో బాధ కలుగుతుంది. అంటే మానవ జీవితం భూలోకంలో కొంత సంతోషించే లోపల కొంత బాధ రెడీగా ఉంటది. హల్లెలూయా. అందుకే చాలా మంది చెప్పారు, హిందీలో నేను 10th క్లాస్ చదువుకున్నటువంటి 2004-05 బ్యాచ్ లో హిందీలో సుఖ్ దుఃఖ్ అనే ఒక లెసన్ ఉంటుంది, ఒక పాఠం. దాంట్లో ఏమంటే మానవుని జీవితానికంట 2 చక్రాలు ఉంటాయట. ఒకటి సుఖము అనే చక్రం, ఒకటి దుఃఖం అనేటువంటి చక్రం. ఈ 2 చక్రాలు లేకపోతే మానవ జీవితం ముందుకెళ్దట. అవునా కదా? ఈ 2 చక్రాలు ఉండాలి. ఒకదాని మీదే ఈడుగుతూ బండి. కన్నీళ్లు ఉంటాయి, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, మళ్ళీ బాధ ఉంటుంది. అంటే భూలోకంలో సంతోషంగా ఏ కష్టం బాధ లేకుండా ఏ ఒక్కరు ఉండరు. సేమ్ దేవలోకంలో అసలు బాధపడే వ్యక్తి ఎవరూ ఉండరు. కానీ పాతాళ లోకంలో ఇప్పుడు మొన్న వర్షాలు పడక ముందు ఈ ఎండ తీవ్రత మనం చూసాం. మే నెల అయిపోయిన తర్వాత ఎండ ఎంత భయంకరంగా ఉందో చూసాం కదా. ఒక సూర్యుడి ఎండ ఎంత భయంకరంగా ఉంటే 1,000,000 సూర్యులందరూ ఒక దగ్గరకు వచ్చి లైన్ గల మనం ఫోటో పెట్టుకున్నట్లుగా 1,000,000 సూర్యులు, అలాంటి సూర్యులందరూ ఒక చోటుకు వచ్చి ఫోటో పెట్టుకున్నారనుకో, ఈ భూలోకం ఉంటదా? అంత భయంకరమైనటువంటి వేడి కలిగిన తీవ్రత ఉంటది పాతాళ లోకంలో. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంట. నిత్యం మానవుని ఆత్మని మలమల మారిపోతాయి. బాబు ఇది మీరు చెప్తున్నారు, మీరు బైబిల్లో చెప్పేస్తారు. చాలా మంది అంటారు నరకం ఉంది, స్వర్గం ఉంది, లేదు ఎవరు చూసి వచ్చాడు అంటారు. ఏంటి ఒక మాట చెప్తున్నాను, ప్రభుత్వం వారు ఒక హెచ్చరిక జారీ చేస్తారు. వాతావరణ శాఖ వారు శాటిలైట్ ద్వారా ఏం చేస్తారంటే, ఇగో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది కనుక చాలా ప్రమాదం పొంచి ఉంది, మత్స్యకారులు దయచేసి సముద్రంలోనికి వెళ్ళొద్దు అని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తుంది. నిజానికి వాతావరణ శాఖలో చెప్పేవాడికి ఈత కూడా రాదు. ఏటకెళ్ళేది ఎవరు? ఆడమనమా? మనకు తెలుసు వాడికి స్విమ్మింగ్, ఈత కూడా రాదు. కానీ వాడు ఏం చెప్తాడు వాతావరణ శాఖలో? ప్రమాదం పొంచి ఉంది బంగాళాఖాతంలో, గంటకి 70-80 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది కాబట్టి మత్స్యశాఖ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, భద్రంగా ఉండాలని చెప్తారు. మరి ఆ శాఖ మాట పెట్టి మనం లోబడుతున్నావా లేదా? ఒరే నీకు ఇంకా నువ్వు గోసి పెట్టుకోడు రాదు, నువ్వు అసలు అడవులోకి సముద్రంలోకి ఒకసారి కూడా వెళ్ళలేదు, సముద్రం మీద ఆధారపడి బతుకుతున్నావు, నాకు నువ్వే చెప్తున్నావు అని అంటామా? అనం కదా. అంటే దాని ప్రకారంగా ప్రమాదం, తుఫాన్లు వస్తాయని మనం ఉన్నాం. ఇంకా చెప్తున్నా, ఇప్పుడు మన ఫోన్లోనే యాప్ ఉంది, ఎప్పుడు ఎండ ఎంత కాస్తుందో వర్షం ఎప్పుడు వస్తుందో ముందే ఉన్నాయి మనకి. దీన్ని బట్టి మనం కొన్ని ప్రోగ్రామ్స్ కొంత టైం సెట్ చేసుకుని రోజులు సెట్ చేసుకుని, అంటే జరగబోతున్నవి శాటిలైట్ ద్వారా ముందే తెలుస్తున్నాయి లేదా? అలాగే బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే, మానవ జాతి పుట్టక మునిపే మానవ జాతి పతనం అయిపోతే ఏమవుతుందో ముందే రాశాడు దేవుడు. మరి ఇది నమ్ముతున్నప్పుడు అదెందుకు నమ్మరు మానవులు? అదెందుకు నమ్మట్లేదండి? కనుక స్వర్గం నరకం ఉందా లేదా ఎవరికి తెలుసా అంటారు. ఎవరికి తెలుసా? హిందూ పురాణాల్లో అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలలో ఒక పురాణమైనటువంటి గరుడ పురాణంలో యమలోకం అనేది ఉంది. మనుషులు పాపం చేసినటువంటి మనుషులను ఇగో ఈ విధంగా శిక్షిస్తారు అని యమలోకం, నరకలోకం కోసం అష్టాదశ పురాణంలో రాయబడి ఉంది గరుడ పురాణం. నా మెసేజ్లు అన్ని లైవ్ ఉంటాయి.
అంటే ప్రసంగాల కొరకు కాదు. నా జీవితం, నా మెసేజ్లు ఏంటంటే ప్రతి వ్యక్తిని రక్షకునికి కనెక్ట్ చేయాలి. దేవునితో సమాధానం లేకుండా ఏ వ్యక్తి మరణించకూడదని నా ఆశ. రక్షణ పొందిన క్రైస్తవుడు సంఘాలంటే ఏం చేయాలంటే నిజమైన మారు మనసు కలిగి అసలు సిసలైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలనే నా జీవిత లక్ష్యం. లేకపోతే కుప్పల కొలిదిగా సంఘాల్లో డబ్బు ఉండు నా దగ్గర ఈ పాడికి. నా జీవితం దాని కొరకు కాదు. అంటే దేవుడు దేని కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడో దాని కొరకు దృష్టి పెట్టి సంఘాలను బలపరుస్తూ ప్రజలను రక్షణలోనికి నడిపించడానికి ఎండల్లోను, కొండల్లోను, అడవులోను 20 ఏళ్లుగా ఎప్పుడు మానలేదు సువార్త ప్రకటించడం. తిడతారు, కొడతారు, రకరకాలుగా చేస్తారు, అయినా సువార్త మానలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసుకున్నటువంటి సృష్టి, దేవుని ప్రజలు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. మొన్న అహ్మదాబాద్ గుజరాత్ లో నుండి, నేను ఎందుకు ఎక్కువ మాట్లాడుతుంటే ఇంకెవరైనా పాస్టర్ గారు వస్తే వాళ్ళకి సమయం త్వరగా అప్పచెప్దామని, లేకపోతే క్లోజ్ చేసేసుకోవాలి. అందుకే ఇలాగ ఎవరైనా వస్తే త్వరగా దైవజనులకి అప్పగిద్దాం, వాళ్ళు కూడా భోజనం తొందరగా అని చెప్పేసి కంగారు పెడుతున్నారు. అందుకే, లేకపోతే నేను ముగించేస్తాను. ఇలాగ ఏ దైవజనులు వచ్చినా కనీసం కొంత నిమిషాలు పంచుకుంటారని చెప్పేసి. యాక్చువల్లీ లేకపోతే నేను ఎప్పుడో ముగించేది. హల్లెలూయా. ఎన్నో ఆశలతో గుజరాత్ లో నుండి లండన్ కి ఫ్లైట్ బయలుదేరిందండి. ఒకే ఒక సెకండ్, ఇంకా ఒక నిమిషం కూడా కంప్లీట్ కాలేదండి. 50 సెకండ్లు వచ్చేసరికి ఆ విమానం అక్కడే కూలిపోయింది. ఎన్ని ఫ్యామిలీలు అక్కడ ఎక్కిన వాళ్ళు 242 మంది ఉన్నారు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితం, చిన్న పిల్లల నుండి ఎన్నో ఆశలతో వివాహం అయ్యి భర్త దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫ్యామిలీ అందరూ కలిపి ఇన్ని రోజులు ఉద్యోగాలతో బిజీ అయిపోయి కుటుంబంతో సరిగ్గా గడపలేకపోయామని గుజరాత్ లో ఒక డాక్టర్ గారు, లేడీ డాక్టర్ ఉద్యోగం వదిలేసి భర్తతో 3 పిల్లలతో లండన్ వెళ్ళిపోతూ, ఇవన్నీ చూసి ఎంత ఏడుపు వచ్చిందో, ఎంత బాధ వచ్చిందో. అంటే రక్షణ లేకుండా ప్రజలు చనిపోతున్నారు, రక్షణ లేకుండా, రక్షకుడితో సమాధానం లేకుండా ఎవరు చనిపోయే. అందుకే ఎవరిని ఒకవేళ చనిపోయారనే వార్త నాకు వినబడితే ఫస్ట్ నేను అడిగేది ఏంటంటే, ఎవరినన్నా వాళ్ళు దేవుని తెలుసుకున్నారా అని అడుగుతారు. ఏం దేవుని తెలుసుకుంటే చచ్చిపోయినా పర్లేదంటే, అంటే ఇక్కడ బాధ ఉండొచ్చు కానీ అక్కడ బాధ నుండి వాళ్ళు విముక్తి పొందుతారు, అక్కడ భయంకరమైన శిక్ష నుండి వాళ్ళు విడుదల పొందుతారు, అక్కడైనా క్షేమంగా ఉంటారనే ఆశతో వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారని ఆశపడతాం. ఈరోజు దేవుని తెలుసుకుంటే కూడా తాగుతూ ఉన్నారు, లోకంలో కలిసిపోతూ ఉన్నారు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వెళ్తున్నారు దేవుని మందిరాలకి. కాదు కాదు కాదు, ఊపిరి ఆగిపోవాలేమో గాని దేవునితో మన యాత్ర ఆగిపోకూడదు. అలా ఉండాలి క్రైస్తవ జీవితం అంటే. రక్షణ పొందేశాం కదా, ఎప్పుడు వెళ్ళినా పర్లేదు కాదు. ఎబ్రీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు, ఎబ్రీ పత్రిక 2:3 ఏం చెప్పిందంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందురట. ఎలా తప్పించుకుంటారు అంటే, గొప్ప రక్షణ పొందాం, ఆ పొందిన రక్షణను నువ్వు నీ పనులని, నీకు ఇష్టం లేదని, నీకు మనసు బాగలేదని, నువ్వు అలాగని ఇలాగని చెప్పేసి అది వదిలేసావనుకో పాడైపోతుంది. అది ఎలా పాడుతో చెప్తున్నాను. ఆకలిస్తున్నప్పుడు మంచి ఆహారాన్ని వండుకున్నారండి, మనసు ఒప్పలేదు భోజనం చేయడానికి, అది అట్లా ఉండిపోయింది. కొద్ది రోజులైన తర్వాత తిందాం అనుకున్నాం, ఓపెన్ చేసి తినడానికి బాగుంటుందా? ఇప్పుడు పాయిజన్ అవుతుంది, అది తింటే చచ్చిపోతాం. అలాగే రక్షణ ఎందుకంటే నిత్య జీవం తీసుకెళ్ళడానికి. కానీ ఈ రక్షణను నమ్మినటువంటి క్రైస్తవులు ఈ లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో మునిగిపోయి బిజీ అయిపోయి అదని ఇదని పెట్టేసుకుని రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఆ రక్షణ నీలో నుండి తొలగిపోతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మళ్ళా నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. స్కూల్కి వెళ్ళే వాళ్ళు అందరూ పాస్ అవుతారా అంటే, ఎవడు బాగా చదవకపోతే వాడు ఫెయిల్ అవుతాడు. అలాగే రక్షణ పొందిన వాళ్ళు అందరూ వెళ్ళరు పరలోకానికి. ఎందుకు వెళ్ళరు? రక్షణ యొక్క గొప్పతనాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీకంటే, నీ ఆస్తి కంటే, నీ ప్రాణము కంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ గొప్పదని దాన్ని కాపాడుకోవాలి. ఎండలో తిరిగితే ముఖం నల్లగైపోతుంది అని ముఖాన్ని కాపాడుకుంటాం, కాళ్ళు బయట కాలిపోతాయని చెప్పులేసుకుంటాం. అంటే మన బాడీని అన్ని విధాలుగా కాపాడుకుంటా గానీ దేవుడు ఉచితంగా మనకి ఇంత గొప్ప రక్షణ అనుగ్రహిస్తే ఆ రక్షణ మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోవాలి. అన్ని జనులు అనుకుంటారు క్రైస్తవం అంటే మాకు కాదు అంటున్నారు. దేవుడు అందరి కొరకు రక్షణను ఏర్పాటు చేశాడు. ఇది మాకు వద్దు, ఇది మాకు సంబంధం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. రక్షణ పొందలేమో మేము పొందేసాం పర్లేదు, పిల్లకి పెళ్లి చేసిన తర్వాత వెళ్తా, ఇల్లు కట్టుకున్న తర్వాత వెళ్తానని ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు పెట్టుకుంటున్నారు. అంటే దాన్ని బట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన వాళ్ళగా అయిపోతున్నాం. దాన్ని బట్టి మనం ఏమవుతున్నాం అంటే నష్టపోతున్నాం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం.
లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. లోకాన కాదేది శాశ్వతం. అందుకే ఏది శాశ్వతం కాదు. మన శరీరం కూడా మనకు శాశ్వతం కాదు. మన కంటి ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు. కంటికి కనబడినటువంటి ఒక లోకం ఉన్నది, ఆ లోకమే శాశ్వతం. ఒక వ్యక్తి స్వర్గలోకానికి వెళ్ళినా శాశ్వతంగా ఉండవలసిందే, పాతాళ లోకానికి వెళ్ళినా శాశ్వతంగా ఉండవలసిందే. అక్కడ నుండి తప్పించుకోవడానికి అవకాశం లేదు. కనుక భూమి మీద చాలా మంది ఏం చేస్తారంటే, ఇక్కడ అనుకున్నది ఏదో జరగలేదని మనస్పర్ధలకు గురయ్యి మనశ్శాంతి లేదని ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ బాధను బట్టి తట్టుకోలేక ఏదో చేసుకుంటున్నారు. నేను చెప్తున్నాను, అసలు జీవితం మరణం తర్వాత ఆరంభమవుతుంది. హల్లెలూయా. మరణం తర్వాత అసలైనటువంటి జీవితం ఆరంభమవుతుంది. చచ్చిపోతే బాను సుఖపడతా అనుకుంటున్నారు, ఏమీ కాదు. చచ్చిపోయిన తర్వాత సుఖం కాదు ఉండేది, అసలైన జీవితం ఏర్పడుతుంది. ఈ సృష్టిలోనికి నువ్వు ఎలా వచ్చావు, దేవుడు అనుగ్రహించిన ఈ పంచభూతాలు ఉచితంగా నువ్వు ఎలా ఆడుకున్నావో, వీటన్నిటిని గురించి మరణం తర్వాత సృష్టికర్త అయినటువంటి దేవుడు లెక్క అడుగుతాడు. అక్కడ ఏం చెప్తాం మనం? లెక్క చెప్పాలి అక్కడ. అందుకని ప్రియమైనటువంటి నా దేశ ప్రజలు, నా కుటుంబస్తులు, ఇది క్రైస్తవము కాదు, ఇది మత మార్పిడి కాదు. ఏంటి, ప్రతి మనుషుడు మరణం తర్వాత వెళ్ళేటువంటి మూలవాక్య ప్రకారంగా పాతాళ లోకం అనేటువంటి ఆ అగ్ని గంధకాల గుండం తప్పించుకోవాలి. దాని కొరకే మా కన్నీళ్లు, దాని కొరకే మా ఆరాటం, దాని కొరకే పోరాటం. తిట్టించుకున్నా, కొట్టించుకున్నా, గాయపరచబడినా దీని కొరకే అంతా ఆ బాధ అంతా. హల్లెలూయా. కనుక పాతాళ లోకం నుండి తప్పించుకోవాలట. కనుక ఏ మనుషులు తన వల్ల అవుతుంది? ఏ మనుషులు తన జ్ఞానంతో, తన బలంతో ఈ పాతాళం నుండి తప్పించుకోలేడండి ఏ మనుషుడు కూడా. కనుక అక్కడికి వెళ్ళాడంటే ఒకసారి మనిషి ఉండలేడు. అందుకే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు వెళ్ళాడంటే అక్కడికి. అతడట భూమి మీద ప్రతి దినము బహుగా సుఖపడుచు ఉన్నవాడుగా ఉన్నాడట. కానీ అంత సుఖపడుతూ భూమి మీద బ్రతికినటువంటి ఆ ధనవంతుడు ఇప్పుడు మరణం తర్వాత వెంటనే పాతాళ లోకానికి వెళ్ళిపోయి నీటి చెమ్మ దొరకని ఆ ప్రదేశంలో భయంకరమైన వేదన పడుతున్నాడు. కనుక ఎన్ని గ్రంథాలలో ఎందుకు రాయబడి? ఖురాన్ చదివే నా దగ్గర ఉంది ఇప్పటికి. అందులో దోజాక్ అనే ఒక నరకలోకం ఉన్నదని రాయబడి ఉంది. గరుడు పురాణంలో నరకం ఉన్నది ఒకటి ఉందని రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో నరకం ఉన్నదని రాయబడి ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది విశ్వసించేటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఇన్ని ప్రముఖ దాంట్లో నరకం కోసం రాయబడి ఉంటే జనులు ఎందుకు అలర్ట్ అవ్వట్లేదు? ఎండ ఎక్కువ వేస్తుంది. మాట చెప్తున్నాను, కరోనా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మన కరోనా స్టార్ట్ అయినప్పుడు ప్రభుత్వాలు ఏం చేశారు అంటే మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పారు. అంటే ఈ ప్రాణాంతకమైనటువంటి ఈ వ్యాధి నుండి ప్రతి మనుషుడు తను కాపాడుకోవాలంటే కనీసం ఈ 3 జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అంటే భౌతిక సంబంధమైన రోగములను తప్పించుకోవడానికి ఈ 3 కలిగే సేమ్ కరోనా వ్యాక్సిన్ కూడా చాలా మంది వేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా చనిపోయారు చాలా మంది. అలాగే మానవ జాతికి కరోనా కంటే ప్రమాదకరమైనటువంటి ఒక వ్యాధి ఉన్నది. అది ఎంత ప్రమాదము అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి మరణముతో పాటు 2వ మరణాన్ని కూడా తీసుకొని వచ్చేస్తుంది. అంత ప్రమాదకరమైనటువంటిది ఉంది మానవ జాతి మీద. ఆ ప్రమాదకరమైనటువంటి ఆ మరణకరమైన రోగం నుండి విడుదల పొందడానికి ఒక మందు ఏంటంటే యేసుక్రీస్తు కాల్చినటువంటి రక్తం. హల్లెలూయా. అందుకే ఇప్పటికీ కూడా మన పూర్వీకులు పురాణాల ప్రకారంగా ఇప్పటికీ కూడా మన దసరా నాడు కూడా
కోడుల్ని మేకలను బలి అర్పించి రక్త ప్రోక్షణ చేస్తాం. సర్వ పాప పరిహారక రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మీయ పుణ్యజాన బలియాగం. సర్వ మానవాళి పాపము నుండి విడిపించడానికి పరమాత్ముడు రక్తం చెందించాలి. ఆ రక్తంలోని మానవుడు జన్మకర్మ పాపం నుండి విడుదల పొందుతాడని వేదాలలో బైబిల్లో ఎంత స్పష్టంగా కనబడితే ఏ గ్రంథాలు చదవట్లే. క్రైస్తవులు బైబిల్ చదవట్లే, హైందువులు ఆ గ్రంథాలు చదవట్లే. కనుక నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు, ఒకరొకరు ద్వేషించుకుంటున్నారు. కొట్లాడుకోవడం వల్ల నిజం తెలియదండి, ద్వేషించుకోవడం వల్ల నిజం తెలియదు. కాబట్టి మానవుని పుట్టిక ఎలా జరిగిందో, మానవునికి మరణం ఎందుకు సంభవిస్తుందో, మరణం తర్వాత మానవం ఏం జరుగుతుందో ఇది ప్రతి వ్యక్తి బ్రతుకుండగానే ఆలోచన చేస్తే కనీసం మొదటి మరణం నుండి తలపెట్టుకుని రెండవ మరణం నుండి మనం తప్పించుకుంటామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడికి మనుషులు ఎందుకు అవసరమని చెప్పండి. మన అవసరమా దేవుడికి? దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు. కలుగును కాకంటే అంత కలిగినప్పుడు దేవుడికి ఎవరైనా కావాలనుకుంటే వెంటనే వచ్చేస్తారు. కానీ దేవుని హృదయంలో ఎంతో అపారమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎలాంటిదంటే తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించిన ప్రేమ, భార్య బిడ్డల అన్నదమ్ముల కంటే మించిన ప్రేమ. ఆ ప్రేమతో మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి దూషిస్తూ ఉన్నా, ఆయన్ను బాధ పెడుతూ ఉన్నా, ప్రేమించే ప్రేమ, క్షమించే ప్రేమ, ఎదురు చూస్తున్నటువంటి ప్రేమ మనల్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆయన ప్రేమ ఏమైందంటే మన కొరకు బలైపోయింది. మన కొరకు బలైపోయి తిరిగి లేచి త్వరలో రాబోతూ ఉన్నాడు. అలా వచ్చినప్పుడు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం అనేటువంటి పుస్తకంలో రాసినట్లుగా వసంతుడు, భాగ్యభోగ వసంతుడు అంటే మనం పెండ్లి కుమారుడు అని చెప్తున్నట్లుగా వసంతుడు అంటే పెండ్లి కుమారుడు అని అర్థం. ఈ యొక్క భూమి మీదకి వసంతుడు త్వరలో రాబోతున్నాడని కాలజ్ఞానంలో ఉంది. ప్రకటన గ్రంథము 20:12 కూడా రాయబడి ఉంది, 12:22 కూడా రాయబడి ఉంది. కనుక వసంతుడిగా భూమి మీదకు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనుషులందరూ కూడా ఈ పాపం అనే రోగం నుండి విడుదల పొందిన వారిగా ఇగో రక్షణ పొంది, అనగా అర్థం ఏంటంటే దేవునితో సమాధానం పొంది జన్మ కర్మ పాపం నుండి విడుదల పొందినటువంటి వారిగా ఉంటే వారందరూ కూడా ఈ పాతాళమును తప్పించుకుని దేవుని రాజ్యానికి వారసులు అవుతారని బైబిల్ లేఖనాలు సెలవిస్తుంది. ఒక మాట చెప్తాను, మనం నమ్ముకోలేదండి, దేవునికి ఏమైనా నష్టమా? పరలోకంలో ఏమైనా వెళ్తూ వచ్చేస్తుందా? ఇప్పుడు కుళాయి రాలేదు, మనకి నష్టం. కుళాయి రాకపోతే మాకేం ప్రాబ్లం అంటావా? నష్టం రాకపోతే అన్ని బంద్ అయిపోతాయి. అలాగా మనం ఎవ్వరు నమ్ముకోకపోతే దేవుడికి వచ్చే నష్టం ఏమీ లేదు. నమ్ముకోకపోతే కలిగే నష్టం మనకే, నమ్ముకుంటే కలిగే మేలు మనకే. నువ్వు దిగిపోయావు, అందులో కంటే దిగలేదు. వాళ్ళు ఆల్రెడీ దిగిన దాంట్లోంచి బయటకు వచ్చారు. వాళ్ళు ఏంటి యవ్వన ప్రాయంలో మాకెందుకు ఈ బైబిల్ బోధలు, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి, నీతిగా బ్రతకాలి. ఎందుకండి? చక్కగా లోకంలో ఇష్టానుసారిగా బ్రతకచ్చు కదా హ్యాపీగా. ఎందుకు అలా బ్రతకట్లేదంటే దేవుని ప్రేమ తాకింది ఇక్కడ. ఆ తాకినటువంటి ప్రేమ నాతోనే సమాధైపోకూడదని ఆ ప్రేమ ప్రతి ఒక్కరు ఊరు వాళ్ళ పల్లె పట్టణం ప్రతి ఒక్కరు ఆ ప్రేమ జ్వాలను కలిగిన వారుగా ఆ ప్రేమ ఏం కోరుకుంటుందో ఆ ప్రేమలోకి రావాలని బ్రతుకుతూ ఉన్నారంటే ఇది ఎరగినటువంటి ప్రజలు ఏదో అనుకుంటున్నారు. కాబట్టి సోదరులు ఆలోచించాలి. మానవుల ఆత్మలు భూమి మీదకి రావడానికి అసలు ఏ శాస్త్రము ఒప్పుకోదు. మానవుని ఆత్మ మరణించిన తర్వాత ఇంకో జీవిగా పుట్టడానికి అసలు ఏ శాస్త్రములోనూ కూడా రాయబడి లేదు. అలా ఎక్కడైనా రాయబడి ఇలా జరిగిందంటే ఈ బైబిల్ అబద్ధం అయిపోతుంది, యేసు అబద్ధం అయిపోతుంది, మేము ఆరాధించడంత వ్యర్థమైపోతుంది. అలాగే ఎన్నడూ ఎప్పటికీ కూడా జరగదు. దేవుడు అన్నాడు, ఈ భూమి ఆకాశములు గతించిన గాని నా మాట గతి తప్పదని చెప్పినటువంటి దేవుడు. ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట యాజ్ ఈజ్ గా ప్రపంచమంతా జరుగుతూనే ఉన్నది, జరగబోతూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పటికైనా మానవ జాతి ఆలోచన చేసి నిజమే పుట్టించిన దేవుడు మానవుని ఎందుకు చంపేస్తున్నాడు, చచ్చిపోయి ఏమవుతుందని ఆలోచించట్లేదు. అందుకే హిందూ పురాణంలో ఏంటి యాజ్ఞవల్కి మహర్షి ఒక ప్రార్థన చేశాడు. అసతోమా సద్గమయ్య, తమసోమా జ్యోతిర్గమయ్య, మృత్యోమా అమృతంగమయ్య అని ప్రార్థన చేశాడు. ఎందుకు అంటే మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు చచ్చిపోతున్నాడు అని భగవంతుడిని అడిగాడు ఆయన. మరి ఆ మనసు అందరికీ రావాలి భూమి మీద. మనిషి చనిపోతున్నాడు, చనిపోయిన తర్వాత ఏం చేయాలి? క్రైస్తవులు అయితే బాక్సులో తీసుకెళ్ళాలి, క్రైస్తవులు కాని వారు ఎలా తీసుకెళ్లాలని ఆలోచన చేస్తారు. కానీ అసలు మరణం ఎందుకు వస్తుందని ఆలోచన చేస్తే అసలు సంగతి ఎంత అర్థమవుతుంది కదా. అది ఆలోచన చేయట్లే. చనిపోయిన తర్వాత ఎలాగెలాగా దీని కొరకే ఆలోచన కాదు, కానీ అసలు మరణం ఎందుకు వచ్చిందో ఆలోచించాలి. అలాగా యాజ్ఞవల్కి మనసుకు వచ్చింది. ఆ మనసు వస్తే ఆయన చెప్పాడు పురాణాల్లో, బృహందర్ని ఉపనిషత్తులు చెప్తూ ఏమన్నాడు,
మృత్యుమ అమృతంగమయ్య, ఓ భగవంతుడా, ఓ పరాత్ముడా, మమ్మలను ఈ మృత్యువ కోపంలో నుండి అమృత పుత్రులుగా మార్చేయాలని ప్రార్థన చేశాడు. అంటే ఎందుకు మాకు ఈ మరణం సంభవిస్తుంది, ఈ మరణంలోకి ఎందుకు మమ్మల్ని అప్పగించావు, మేము చావు లేని వారిగా చిరంజీవులుగా అమృత పుత్రులుగా బ్రతకాలనుకుంటున్నాం, మాకు సహాయం చేయనని యాజ్ఞవల్కి మహర్షి ప్రార్థన చేశాడు. మరి ఏ మనిషి అయినా భూమి మీద సృష్టికర్త అయిన దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, తెలుసుకోవాలని ఆశపడుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత దేవుడికి ఉంటుందా? ఉన్నది కనుక యోహాను సువార్త 14:6 చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవము, ఐ యామ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడని ఇంత స్పష్టముగా దేవుడు చెప్పాడండి. కనుక భూమి మీద అమృత పుత్రులుగా మానవుడు ఉండడు, కానీ ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత దేవలోకంలో యుగ యుగాలు చావు లేనటువంటి లోకములో, ముసలితనము లేని లోకములు, రోగమే లేని లోకములో, యెసన్న గారు పాడినటువంటి పాటలో ఉన్నది, అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, ఆకలి లేదు, దప్పులు లేదు, ఏమీ లేవట. ఆ అమరత్వము కలిగినటువంటి లోకములో అమృత పుత్రులుగా ఉండాలని దేవుడు అంటే ఆ అసలైన దాన్ని వదిలేశారు. అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇప్పుడైనా పరిశీలన చేసుకోవాలి. ఎంతో మంది స్వామీజీని కలిసి నా జీవితంలో, ఎందుకంటే వాళ్ళ ధర్మంలో ఎంతో నిష్ఠ కలిగి చేస్తున్నారు. అయ్యా, మీరు చేస్తున్నది మంచిదే, కానీ దాని అర్థం ఒకసారి ఆలోచన చేయండి. మీరు చేస్తున్నటువంటి దాంట్లో అసలైన పరమాత్మను మీరు ఎక్కడ మిస్ అయ్యారు, దయచేసి ఒక్కసారి ఆలోచించండి అని కొన్ని సంగతులు చెప్పినప్పుడు చాలా మంది అంగీకరించారు, ఒప్పుకున్నారు. నిజమే బాబు, నిజమే, మానవుణ్ణి దేవుడు చావడానికి చేసుకోలేదు, అమృత పుత్రులుగా ఉండడానికే చేసుకున్నాడు. మరి ఎందుకు చనిపోతున్నాడంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం, మరణం, మరణం. అందుకే ఈ భూలోకంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఈ భూలోక న్యాయ వ్యవస్థలో శిక్ష విధిస్తుండగా ఒక వ్యక్తి ఈ శిక్ష ఆత్మ అనేటువంటి పాపము జరిగితే ఆదామవులు చేసినటువంటి ఆ తప్పిదము మానవ లోకానికి సంక్రమించి పుట్టబోతున్నటువంటి వ్యక్తులు సైతము జన్మ కర్మ పాపంతో పడతానంటే మేము ఒప్పుకోమంటున్నారు. ఎందుకు ఒప్పుకోరండి? ఎలా ఒప్పుకోరు? చైనాలో స్టార్ట్ అయినటువంటి కరోనా చిన్నవాసనాకి ఎందుకు వచ్చింది చెప్పండి? చైనా మందా, మన ప్రాంతమా, మన ధర్మమా, మన కులమా, మన మత భారతదేశానికి సంబంధించింది కాదు. మరి అక్కడ స్టార్ట్ అయినటువంటి కరోనా ప్రపంచ అన్ని దేశాలకి వెళ్ళినప్పుడు అందరూ ఎందుకు కలెక్ట్ అయ్యారు? ఎవరో అక్కడ తెల్లడికి ఆడుకొచ్చినటువంటి ఆ వైరస్ ఇక్కడ వరకు మన దగ్గరికి ఎలా చేరింది? ఇలా చేరడానికి ఏమో న్యాయం ఉంది, కానీ మనిషి జన్మతః పాపి. ఆదామవులు పాపం చేసినంత వలన భూమి మీద మానవులు పుట్టబోతున్న వారు సైతం పాపలు అవుతున్నారంటే ఇక్కడ ఒప్పుకోమంటారు. మరి అది ఒప్పుకుంటున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకొని తీరవలసిందే, వేరే ఆప్షన్ లేనే లేదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా, ఇది అల్టిమేట్ ట్రూత్. హల్లెలూయా, ఇది వాస్తవం, ఇది న్యాయం మాట. అంటే భూమి మీద ఒక మనుషుడు కులానికి అతీతంగా, మతానికి అతీతంగా న్యాయము, ధర్మము హృదయంలో దేవుడు పెట్టినటువంటి మనస్సాక్షికి కట్టిబడినట్లుగా ఉన్నప్పుడు ఆలోచిస్తే అప్పుడు అసలైనటువంటి అర్థమవుతుంది. హల్లెలూయా, నేను ఈ మతవాణ్ణి కాబట్టి, నేను ఈ కులవాణ్ణి కాబట్టి అని ఆలోచిస్తే సత్యము మరుగుపడిపోతుంది అండి. హల్లెలూయా. కాబట్టి నా దేశ ప్రజలందరూ బాగుండాలని కోరిక, నా ఊరి ప్రజలందరూ బాగుండాలని కోరిక, నా కుటుంబం అంతా బాగుండాలని కోరిక, అంతే తప్ప అందరూ పాడైపోయి నేను మాత్రమే బాగుండాలంటే ఎందుకు? నేను దేవుడి దగ్గర రావని దండగా. ఒరే, నిన్ను రక్షించుకుంది నువ్వు ఒక్కడు బాగుండడానికి, అందరూ బాగుండాలి కానీ దేవుడు అడుగుతాడా లేదా? కాబట్టి మరణం ఎందుకు సంభవిస్తుందంటే ఏంటి? పురాణాల్లో చెప్పబడినట్లుగా మొట్టమొదటిగా భూమి మీద మొదటి దంపతులు ఆదాం, అవ్వ అని హిందూ పురాణంలో రాయబడి ఉన్నది. మా దగ్గర ఉన్నది అవి కూడా. ఆదాం, అవ్వ అనేటువంటి పేరుతో మొదటి జంట భూమి మీద ఎవరు అని వాళ్ళ పేరు రాయబడి ఉన్నది. భవిష్య పురాణంలో రాయబడి ఉన్నది. అక్కడ నుండి వచ్చాయంటే ఈ జంటలన్నీ భూమి మీదకి. ఇప్పుడు మనందరి డిఎన్ఏలు అంటే భారతదేశం వాళ్ళు కానీ, ఆ పాకిస్తాన్ కానీ, చైనా వాళ్ళు కానీ, ఇంకో కుల వాళ్ళు కానీ, ఇంకో మతాలు కానీ, ఈ అందరి డిఎన్ఏ కనుక తీసి టెస్ట్ చేస్తే మనందరి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరవుతారు తెలుసా? ఆదాం, అవ్వ వస్తుంది. అక్కడి నుంచి వచ్చాం మనం అందరం. మరి అందులో ఎందుకు రాయబడింది? బైబిల్లో ఉన్న విషయం హిందూ పురాణంలోకి ఎలా వెళ్ళింది అంటే ఇంకొక గ్రంథంలోనూ కూడా ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఎస్, అందరినీ ఒకే దేవుడు సృష్టించాడు. ఇండియా వాళ్ళకి ఒక సూర్యుడు, పాకిస్తాన్ వాళ్ళకి సూర్యుడు ఉండడు కదా. ఒక మతానికో సూర్యుడు, ఒక కులానికో సూర్యుడు లేరు కదా. మరి అలా లేనప్పుడు ఒక మతానికో దేవుడు, ఒక కులానికో దేవుడు ఎలా ఉంటాడు? ఉండడు కదా. కనుక అది ఆలోచన చేస్తే ఖచ్చితంగా సత్యము, జీవ మార్గం మానవునికి అర్థమవుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, జీవ మార్గమును పోయేవారు కొందరేనట. ఎందుకంటే అందరికి ఇష్టం లేదు. ఒకడంటాడు చూసిన వల్ల కోరుకోవాలట.
యవ్వన వయసులో ఉన్న ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలంట. మరి ఎంజాయ్ చేస్తా మరి ఇంట్లో వాళ్ళందరూ తర్వాత ఏమవుతారు? వీడు తాగినోడు బాగానే ఉంటాడు, తిరిగినోడు బాగానే ఉంటాడు. తాగిన భర్త ఇంటికి రావాలని, తాగిన కొడుకు ఇంటికి క్షేమంగా రావాలని, కష్టాచేతను అర్థమైపోకూడదని, తన ఆరోగ్యం బాగొట్టుకోకూడదని ఇక్కడ తల్లి గాని, భార్య గాని, పిల్లలు గాని ఆ వ్యక్తి ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళంతా కుమ్ములు ఏడుస్తారు. అంటే ఎంజాయ్ అంటే అదా? కాదు. ఒక రిక్షా ఆయనకి చెప్పాను నేను, ఒక రిక్షా ఆయనకి చెప్పాను ఎక్కడ సంతపేటలో. మా అన్నయ్య అప్పుడు సీట్లు చేసి ఇచ్చేవాడు, ఫైనాన్స్ చేసేవాడు మా అన్నయ్య. అప్పుడప్పుడు నేను వెళ్ళేవాడిని, వాళ్ళు అలా నాకు పరిచయం అట. నేను రక్షణ పొందిన తర్వాత వాళ్ళతో మాట్లాడాను. అన్నాను, మీరు చేసే పని చాలా కష్టం, అంటే సరిగ్గా కిరాయిలు ఉండవు, బేరాలు ఉండవు, ఏదో ఎప్పుడుకో వస్తుంది, ఉన్న కొంచెం తెచ్చుకుని మీరు ఇలా తాగేస్తారు కదా, మరి ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారు కదా, నువ్వు ఒక్కడివే కడుపు నింపుకుని నీ ఆనందాన్ని పొందితే నీ భార్య, నీ బిడ్డలు ఉన్నవాళ్ళు వాళ్ళు అలా బాధతో ఎదురు చూడడమా? ఇది కాదండి ఆనందం. నువ్వు ఏ ఆనందాన్ని అయితే పొందుతావో ఆ ఆనందాన్ని వాళ్ళకి కూడా పంచి చూడు, అప్పుడు నువ్వు ఎక్కువ ఆనందం పొందుతావు అని చెప్పాను. ఈ మాట నేను వెళ్ళి ప్రతి స్థలంలో కూడా చెప్తా. ఆనందం అంటే ఎంజాయ్మెంట్ నువ్వు ఒక్కదాన్ని చేసేది కాదు, అందరూ ఆనందిస్తుండగా ఆ ఆనందాన్ని చూడడం అసలైన ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. అమ్మ చూడు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేద్దంటే, బిడ్డ తినేస్తూ ఉంటే ఒరే నాకు లేదురా, నాకు వదిలేసే అని అంద అమ్మ. తనకి లేకపోయినా సరే తన బిడ్డ కడుపు నిండా తింటుంటే ఆ తల్లి ఆనందపడుతుంది. అంటే బిడ్డ కడుపు నింపుతున్నందుకు అబ్బా నా కొడుకు ఇంకా ఎక్కువ తింటున్నాడు ఈ రోజని ఆ తల్లి ఆనందపడిపోతుంది. అటువంటి ఆనందాన్ని ఈ భూమి మీద ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే చెప్తున్నాను, ఈ మరణం అనేది ఎందుకు వచ్చిందని నేను పాడినటువంటి పాటలో, ఎందుకో ఈ శాపము, ఎందుకో ఈ మరణము, ఆలోచించు మానవ, ఏముందులే ఈ లోకంలో, ఏమీ లేదు. ఇగో ఈ మరణం వచ్చి బంధాలను దూరం చేసేసింది, అనుబంధాలను అనాథనం చేసేసింది. కానీ దేవుడు అన్నాడు, మిమ్మల్ని అనాథులుగా విడవను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏంటి బైబిల్లో ఎంత ప్రేమమూర్తి ఉన్నాడు అని చెప్తున్నాను. నేను మాలల దేవుడు అనుకున్నాను. ఊర్లో వాళ్ళు క్రైస్తవులుగా చర్చిలకు వెళ్తుంటే ఏంటి నాకు ఎక్కువగా పరిచయమైన పాస్టర్ గారు ఎవరంటే సామ్యుయల్ పాస్టర్ గారు, అమ్మగారు కృప పాస్టర్ గారు నాన్నగారు. నన్ను అల్లుడు అల్లుడని మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళేవారు కదా, బాగా పరిచయం మాట, వచ్చి ప్రార్థన చేసేవారు. సార్ చాలా వరకు ఏమనుకున్నా అంటే వెళ్తుంటే మాలల దేవుడిని అని నేను విన్నది అది మాట. సో అలా అనుకుంటున్నారు అందరూ. కాదండి, అందరికీ దేవుడు ఈయన. హల్లెలూయా. అందరినీ శాపం నుండి, పాపం నుండి. అంటే దేవుడైతే మరి ఇక్కడ ఎందుకు కాపాడలేదండి? దేవుడైతే ఇక్కడ ఎందుకు రక్షించలేదండి? ఒక మాట చెప్తాను, 30 సంవత్సరాల మా అమ్మ రాత్రి మగలు కష్టపడి నన్ను రోగం నుండి కాపాడడం కొరకు తన జీవితం మొత్తం పెడేసింది. ఆమె అమ్మే అంది, నాకు రోగం నుండి కాపాడలేకపోయినా ఆమె అమ్మ అంటే బాగుంటుందా? అమ్మగా ఆమె ప్రయత్నం అమ్మ చేసింది. కనుక ఇక్కడ స్వస్థత వచ్చినందుకు దేవుడు, రాలేనందుకు దేవుడు కాదు కాదు కాదు. అసలైన మరణం అనేది ఉంది, దాని నుండి తప్పించడానికి దేవుడు కోరుకున్నాడు. తప్పించబడాలనే కోరిక మనకు ఉండాలి. కాబట్టి మరణం చూడక బ్రతుకున్నాడు ఎవడు? పాతాళ వశం కాకుండా తను తాను తప్పించుకోగలవాడు ఎవడు అంటే, ఎవడైతే సృష్టికర్త అయిన దేవుణ్ణి గుర్తించి జన్మ కర్మ పాప నుంచి విడుదల పొంది దేవునితో సమాధానం పొందుతాడో ఆ వ్యక్తి మరణం చూస్తాడేమో గాని పాతాళం మాత్రము చేరడు. ఆ వ్యక్తి మోక్షానికి చేరుతాడు. కనుక ఇక్కడ ఉన్న మనము, కుటుంబ సభ్యము, ఈ గ్రామము, నా దేశ ప్రజలందరూ కూడా పాతాళము తప్పించుకుని ఈ భూమి మీద బాగుండాలి. ఈ భూమిని విడిచిన తర్వాత కూడా అమృత్యము కలిగిన ఆ లోకంలో అమృత పుత్రులుగా సృష్టికర్తైన దేవుడితో యుగయుగాలు సంతోషంగా ఉండాలని ఈ మాటలు ప్రేమతో తెలియపరుస్తూ ముగిస్తున్నాను. సర్వేజన సుఖులు భవంతు. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వచ్చి ప్రార్థన ఏకీవించండి. ఇంకా మరి దైవజనులు ఎవరు రాలేదు కనుక ముగించుకున్నాం. మరి పాస్టమ్మ గారు వచ్చారు, అమ్మగారు కృపా పాస్టమ్మ గారు వచ్చారు. అమ్మగారు వచ్చి మరి చివరి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం ఇస్తాను.